రామాయణ అరణ్యకాండ 6th సర్గ. ఇక్కడ రాక్షసులు పెట్టేటి బాధలను తొలగించమని మునీశ్వరులందరూ శ్రీరాముని వేడుకోవటం, ఆ ప్రభువు వారికి అభయాన్నివ్వటం, తర్వాత వారితో కలిసి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి బయలుదేరుట గురించి చెప్పబడి ఉంది. శరభంగే దివంగ్యాతి ముని సంగాః సమాగతాః అభ్యంగచ్చంత కాకుత్సం రామం జ్వలిత తేజసం. శరభంగ మహర్షి దివంగతుడైన తర్వాత మునీశ్వరులందరూ కూడా మహా తేజస్వియగు శ్రీరాముడి దగ్గరికి విచ్చేశారు. వైఖానస వాలిక్యాః సంప్రాక్షలా మరీచిపాః అశ్మకూటాశ్చ బహవః పత్రహారాశ్చ ధార్మికాః. ఇక్కడ శ్రీరాముని దర్శించడానికి వచ్చిన వాళ్ళు వైఖానసులు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి సంబంధించిన వాళ్ళు. బ్రహ్మ యొక్క నఖముల నుంచి అంటే గోరుల నుంచి పుట్టిన వాళ్ళు వైఖానసులు. అలాగే వాలికిల్యులు అంటే బ్రహ్మ యొక్క రోమముల నుంచి ఉద్భవించిన వాళ్ళు, ఆ వెంట్రుకల నుంచి. సంప్రక్షాళురు అంటే బ్రహ్మ యొక్క పాద ప్రక్షాళన నుంచి పుట్టినవారు. అలాగే మరీచిపులు, వీళ్ళు సూర్యచంద్ర కిరణాలు ఆస్వాదించేవారు. చాలామంది అశ్మకుట్టులు అంటే ధ్యానంలో రాళ్లతో నలగగొట్టి తినువారు, ధాన్యాన్ని రాళ్లతో నలగగొట్టి తినేవాళ్ళు. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసేదాన్ని బట్టి అలాగా పేర్లున్నాయి. అలాగే ధార్మికులైన పత్రహారాలు భుజించేవాళ్ళు, అంటే ఆకుల్ని ఆహారంగా కలిగి ఉన్నవాళ్ళు. అలాగే అంటే అందరూ ధార్మికంగా ఉన్నారు, కానీ కొంతమంది కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు దానికి ఆ శాఖకి సంబంధించినట్టుగా అవుతూ ఉంటారు. దంతలు కులీనశ్చైవ తదేవోన్మజ్జగాః పరే గాత్రశయ్య ఆశయాశ్చ తదేవ బ్రావకాసకాః. దంత లోలుకులు, వీళ్ళు వచ్చేసరికి దంతములనే రోళ్ళుగా ఉపయోగించారు, అంటే వాటితోనే కొరికి తింటారు. కొంతమంది ఉన్మజ్జకులు, వీళ్ళు కంఠము వరకు నీళ్లలో నిండి తపస్సు చేసేవాళ్ళు. గాత్రశయ్యులు, వీళ్ళు చేతులనే తలగడగా చేసుకుని పడకగా చేసుకుని పడుకుండేవాళ్ళు. ఆశయులు అంటే వీళ్ళు భూతలమున పడుకునేవారు, కింద అలా పడుకునేవారు, అంటే దిండుగా కూడా చేతిని కూడా పెట్టుకోకుండా పడుకునేవాడు. అభ్రావకాసులు అంటే ఎలాంటి అచ్చందానము లేని ప్రదేశంలో ఎండకు వానకు గాలికి తట్టుకుంటూ ఎక్కడ నీడన్నది లేకుండా అలాగ తట్టుకుంటూ తపస్సు చేసేవాళ్ళు. మునయః సలీలాహార వాయుభక్షస్తథాపరే ఆకాశ నిలయాశ్చైవ తదా స్థండిల సాయనః. అలాగే సలీలాహారులు అంటారు, అంటే నీటిని మాత్రమే ఆహారంగా తీసుకున్న వాళ్ళు. వాయుభక్షులు అంటే గాలిని ఆహారంగా తీసుకునే వాళ్ళు. అలాగే ఆకాశ నీలయు అంటే వృక్ష అగ్రభాగంలో నుండి తపస్సు, అంటే ఇప్పుడు మనం చిటారు కొమ్మల మీద కూర్చుంటే ఏమవుతుంది, పడిపోతాం, భయం వేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అంతలాగా నిర్భయులై అలాగా అక్కడ వృక్షాల అగ్రభాగంలో నిలబడి తపస్సు చేసుకునేవారు. స్థండిలాశయాలు అంటే వీళ్ళు భూమిపై దర్భాసనలు వేసుకుని అలా పరుచుకుని పడుకునేవాళ్ళు. వ్రతోపవాసినో ధాంతాః తథాత్ర పటవాససః సజ్జపాశ్చ తపో నిత్యాః తదా పంచ తపోన్వితాః. వ్రతోపవాసులు అంటే నిరంతరం ఉపవాస వ్రత దీక్షను పాటించేవాళ్ళు. దాంతులు అంటే ఇంద్రియాల్ని జయించినవారు. అర్ధ పటావాసులు అంటే తడి బట్టలతో ధ్యాన సాధన చేసేవాడు. జపశీలురు అంటే నిశ్చలమైన జప, ఆ మంత్ర ఉచ్చారణలోనే లీనమైపోతూ ఇంక ఏది వినపడకుండా అందులోనే లీనమైపోయి చేస్తూ ఉంటారు. తపోనిత్యులు అంటే నిరంతరము ఆ తపో దీక్షలోనే ఉండేవాళ్ళు. పంచ తపోనిత్యులు అంటే పంచ అగ్నులు, పైన సూర్యుడు ఉంటాడు, చుట్టూ 4 అగ్నులు పెట్టుకుని మధ్యలో ఉండరు ఎండాకాలంలో.
అలా ఉండి తపస్సు చేసేవాళ్ళు. అంటే ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నియమాన్ని పాటించేవాళ్ళు. ఇటువంటి వారందరూ కూడా ఒక 21 రకాలుగా ఉన్నవాళ్ళు. సర్వే బ్రాహ్మ్యాశ్రయా జుష్టా దృఢయోగాః సమాహితాః శరభంగాశ్రమే రామం అభిజగ్ముశ్చ తాపసాః. వీరందరూ బ్రహ్మ విద్యను అనుష్ఠించి బ్రహ్మ తేజో సంపన్నులు. ఎప్పుడైతే కఠినమైన నియమాలు పాటిస్తూ ఈ శరీరాన్ని మనం భోగప్రాయంగా కాకుండా దీనితో కొన్ని చేసుకుంటూ సాధించుకోవటానికి దీన్ని ఒక ఆయుధంలా వినియోగించుకోవాలి. నా ఇంద్రియాలు ఎల్లవేళలా నా ఆధీనంలో ఉండాలి. త్రికరణ శుద్ధిగా చేసే క్రతువుల ద్వారా ఏమవుతుంది, మనలో ఉన్న తేజస్సు, మనలో ఉన్న శక్తి ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే వీళ్ళందరూ అనుష్ఠించే విధానం బట్టి వాళ్ళు బ్రహ్మ తేజో సంపన్నులయ్యారు. దృఢంగా యమ నియమాది అంటే కొన్ని కొన్ని నిష్టలుగా వాళ్ళు ఏదైతే అష్టాంగ యోగ సాధన చేసిన వారు, ధ్యాన యోగ సాధనలో నిష్ట అంటే కొన్ని నియమాలు, శుచిగా ఉండటము, ఆసన దగ్గర నుంచి ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ శుచిగా ఉండటం, అంతరంగికంగా బాహ్యంగా కూడా ఇన్ని కఠినమైనవన్నీ కూడా దీక్షలు పాటిస్తున్నవారు. ఆ శరభంగాశ్రమం దగ్గరున్న శ్రీరాముడికి దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. అభిగమ్యాచ ధర్మజ్ఞ రామం ధర్మభృతాంబరం ఊచుః పరమధర్మజ్ఞం ఋషి సంగాః సమాహితాః. ధనుర్ధారుల్లో మీటైనవాడు, పరమధర్మస్వరూపుడు. ధర్మస్వరూపుడు అంటే ధర్మాన్ని అంత చక్కగా తెలుసుకుని అంత చక్కగా మళ్ళీ ఆచరించేవాడు. అక్కడికి చేరిన మహర్షులందరినీ ఇట్లా మళ్ళీ విన్నవిస్తున్నారు రాముడికి. త్వామిక్షాకుకులస్య పృథివ్యాశ్చ మహారథః ప్రధానశ్చాసి నాథశ్చ దేవానాం మఘవానివ. సాటిలేని మహావీరుడైన శ్రీరామ, నీవు ఈ ఇక్ష్వాక వంశ శిరోమణివి. దేవతలు మహేంద్రుడు ఎలా అయితే వాళ్ళకి అధికారంలో ఉన్నాడో, వాళ్ళ ఆధీనంలో వీళ్ళు ఉంటారు, వాళ్ళ రక్షణ ఆయన చూసుకుంటారు. అలాగే నువ్వు ఈ భూసురులందరికీ కూడా ప్రభువి. విశ్రుతః త్రీషు లోకేషు యశసా విక్రమేణ చ పితృభక్తిశ్చ సత్యం చ త్వయి ధర్మశ్చ పుష్కలః. నీ కీర్తి పరాక్రమ ముల్లోకాలు కూడా వాసిగాంచినది. నీకు పితృభక్తి అన్నది సామాన్యమైనది కదా, అపారమైనది. సత్య పాలనలో కూడా సాటి లేని వాడివి. ధర్మ నిరతలో కూడా నువ్వు అపూర్వంగా చేస్తున్నవాడివి. త్వమాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలం అర్తిర్వాన్నాథ వక్ష్యామః తచ్చనః క్షంతుమర్హసి. ఓ ప్రభు, నువ్వు ధర్మానికి ఒక స్వరూపంలో ఉన్నావు. ధార్మికాన్ని కూడా మళ్ళీ రక్షించేవాడివి. ఈయన ఆచరించటమే కాకుండా అది ఎంత చక్కగా చెప్పబడి ఉందో అంత చక్కగా ఆచరిస్తున్నాడు. అందుకే అక్కడ దానికి ప్రతీకగా ఉన్నాడు. దాన్ని రక్షిస్తున్నవాడు మహానుభావుడివి. మేము ఆర్తితో నిన్నే ఆర్దిస్తున్నాం, మా ప్రార్థన మన్నించంటే మాకు నువ్వు రక్షణ కల్పించు, మమ్మల్ని ఆదుకో. అధర్మస్తు మహాంస్తాత భవేత్తస్య మహీపతేః యో హరేత్ బలిష్యాడ్భాగం నచ రక్షతి పుత్రవత్. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా కాపాడుకునేవాడే కదా రాజు యొక్క కర్తవ్యం అంటే. ప్రజల ఆదాయాన్ని 6వ వంతు అందుకే కదా ఆయనకి ఒక భాగాన్ని ఇస్తూ ఉంటాము, పన్నుగా స్వీకరిస్తాడు కదా. అందుకని ఆ రాజు ప్రజల్ని ఆధారంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఆదుకోవాలి. అలా చెయ్యకపోతే అధర్మపరుడైపోతాడు. యుంజానః స్వానివ ప్రాణాన్ ప్రాణేరిష్టాన్ సుతానివ నిత్యయుక్తః సదా రక్షన్ సర్వాన్ విషయవాసినః. ఓ రామ, తన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా తన ప్రాణముల్లాగా చూసుకుని, అంతేకాదు తన ప్రాణముల కంటే ఎక్కువగా చూసుకునేవాడు. తన కొడుకుల్లాగా సర్వదా అందరినీ అలా చూసుకునేవాడు, రక్షించేవాడే నిజమైన ప్రభు కదా. ప్రాప్నోతి శాశ్వతిం రామ కీర్తిం సా బహువార్షికీం బ్రాహ్మణః స్థానమాసాద్య తత్ర చాపి మహీయతే. అలాంటి రాజు కలకాలం శాశ్వతంగా ఉండే కీర్తిని పొందుతాడు. ఇంకా అతడు బ్రహ్మలోకాన్ని కూడా పొందుతాడు. అక్కడ కూడా మళ్ళీ అందరితో ఆదరింపబడతాడు కదా. యత్కరోతి పరం ధర్మం మునిర్మూల ఫలాసనః
తత్ర రాజ్ఞాశ్చతుర్భాగः ప్రజాధర్మేణ రక్షతః. కందమూల ఫలాలు ఆహారంగా స్వీకరించేటి మునులు చేసే ఉత్తమ ధర్మ కార్యక్రమాల ఫలాలు అంటే తపస్సు వల్ల వచ్చే ఫలితము ఆ 4వ భాగం ప్రజల్ని ధర్మబద్ధంగా రక్షించినట్టే రాజుకే. అంటే ఇంతమంది తపస్సు చేసుకోవడానికి వీలుగా వాళ్ళకు కూడా ఎక్కడ వంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నప్పుడు వాళ్ళు చేసే దాంట్లో 25%, అందుకే 4వ వంతు రాజుకు వెళ్ళిపోతుంది. सोऽयं ब्राह्मणा भूयिष्ठो वानप्रस्थाघनुमः त्वन्नादो नादवद्राम రాక్షసైర్బాధ్యతే భృశం. శ్రీరామ, ఇక్కడ వనప్రస్థుల్లో వైఖాన నసవాలిక్యాది బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు. అంటే బ్రహ్మ యొక్క నఖముల గోళ్ళ నుంచి అలాగే రోమాల నుంచి ఉత్పత్తి అయినవారు. నీవు ఈ ప్రదేశానికి ప్రభు అయినప్పటికీ ఈ వానప్రస్థులందరూ కూడా దిక్కులేని వారులాగా క్రూర రాక్షసులు పెట్టే బాధలను తట్టుకోలేక బాధలు పడుతూ ఉన్నాం మేము. ఏ హి పశ్య శరీరాన్ని మునీనా భావితాత్మన హతానాం రాక్షసే ఘోరేహ బహూనాం బహుధావనే. ఈ వనములో పవిత్రాత్ములైన ఎక్కువ మంది మునులు ఈ దుష్ట రాక్షసులు పెట్టే బాధలకి హింసలకి మరణించారు. ఇవిగో వారి కళేబరాల అక్కడ అస్థికలు కనపడుతున్నాయి చూసారు, ఇక్కడే పడి ఉన్నాయి, వచ్చి అవన్నీ ఒక్కసారి చూడు అంటున్నారు. పంపాది నదీ నివాసానాం అనుమందాకినీమపి చిత్రకూటాలయానాం చ క్రియతే కథనం మహత్. పంపా సరోవర ప్రాంతంలో మందాకిని నది ఆ పరిసరాలలో నివసించేటి మహర్షులను ఆ రాక్షసులు ఎంతో హింసిస్తున్నారు. ఏవం వయం నా మృష్యామో విప్రకారం తపస్వినాం క్రియమాణం వనే ఘోరం రక్షోభిర్భీమకర్మభిః. క్రూర కర్ములైన రాక్షసులు ఈ వనములో తపస్సులు చేసుకునే వారి మీద పడిపోయి ఘోరమైన మారణకాండలు మేమందరము తట్టుకోలేకపోతున్నాము. తతస్త్వాం శరణార్థం చ శరణ్యాం సముపస్థితాః పరిపాలయాను రామ వధ్యమానాన్ నిశాచరైః. దీనుల పాలిట పెన్నిదిగా ఉన్న ఓ రామ, మా రక్షణ కొరకే మేము నిన్నే శరణు వేడుకుంటున్నాం. క్రూరమైన రాక్షసులు పెట్టే బాధల నుంచి మాకు విముక్తి కలిగించి మమ్మల్ని చంపేస్తున్నారు, వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు, మాకు నువ్వే దిక్కునైనా మమ్మల్ని కాపాడు అని. పరాత్వత్తో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతే పరిపాలయనః సర్వాన్ రాక్షసేభ్యో నృపాత్మజా. మహావీరుడైన ఆ రాజకుమారుడైన శ్రీరాముడు, ఈ భూమండలంలో నువ్వు తప్ప మమ్మల్ని రక్షించగల సమర్థుడు ఎవ్వరూ లేరు, ఇంకెవరిని మేము శరణం అడగలేము. అందుకే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం హీనః. కనుక నువ్వే మాకు శరణం, నువ్వే నాకు రక్ష కల్పించాలి, ఆ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని కాపాడగలిగిన వాడి నువ్వొక్కడివే, అందుకని దీనుల్ని రక్షించే వాడివి మమ్మల్ని ఆదుకోనాయనా అని వేడుకున్నారు. ఏతచ్చుత్వా తు కాకుత్సః తపసానాం తపస్వినాం ఇదం ప్రోవాచ ధర్మాత్మా సర్వానేవ తపస్వినః. కకుత్స వంశుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు నిత్యము ఆ తపశ్చర్యలందే నిరతులై ఉండేడి ఆ తాపసులు మొరల ఆలకించాడు. వారి అందరితో మళ్ళీ ఇప్పుడు సమాధానంగా ఇలా చెప్తున్నాడు. నైవమర్హదమాం వక్తుం ఆజ్ఞాప్తోహం తపస్వినాం కేవలేనాత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయా వనం విప్రకారమపక్రష్టుం రాక్షసైర్భవతామిమం పీతుస్తు నిర్దేశకరః ప్రవిష్టోహమిదం వనం. ఓ మహాత్ములారా, మీరు నన్ను ఇట్లా ప్రార్థించుట ఏమాత్రము తగదు. నేను తపస్సులు చేసుకునే వాళ్ళ ఆజ్ఞను పరిపాలించేవాళ్ళు, అంటే నాకు ఆజ్ఞ ఇవ్వాలి, ఇలా మీరు వేడుకోవద్దు. కేవలము నా వనవాసం కొరకే నేను వనముల్లో వచ్చి ప్రవేశించాను, కానీ రాక్షసులు మీకు చేసే అపకారం రూపుమాపటం కొరకే కాబోలు పితృవాక్య పరిపాలన నెపంతో నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది, లేకపోతే నాకు తెలిసేది కాదు కదా. భవతార్థమిత్ సిద్ధ్యర్థం
ఆగతోహం యాదృచ్ఛయా తస్య మేయం వనే వాసో భవిష్యతి మహాఫలః. ఈ వనముల్లో నా రాక మీ కార్యసిద్ధి కోసమే వచ్చినట్టుంది. మనకి ఏదైనా చిన్నది ఒకళ్ళ వల్ల ఏదైనా జరిగింది, కొన్ని వదులుకోవాల్సి వచ్చింది, కొన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది వచ్చేసరికి ఇంకా మనం జన్మంతా కూడా వాడిని తిట్టుతూనే ఉంటాం. కానీ ఇక్కడ ఎందుకు రాముడు ఒక గుణగణాల్ని చెప్పుకోవటం అంటే, ఇంత కష్టం పడుతున్నా సరే నేను అక్కడే ఉండి నేను రాజ్యాధికారాన్ని తీసుకుని ఉంటే ఇక్కడ మీకు పడే బాధలు కానీ ఇవన్నీ నాకు తెలిసేది కాదు. ఈ బాధల నుంచి మీకు విముక్తి కలిగించడానికి ఈ కారణం చేత నేను ఇక్కడికి వచ్చేలాగా జరిగింది. అందుకే ఈ వనంలో నా రాక మీ కార్యాలు సిద్ధించటానికే దైవికంగా జరిగింది. అందువల్లనే నా ఈ వనవాసము మహాఫలప్రదం అవుతుంది. ఎందుకు ఒకరికి చెయ్యగలుగుతున్నాను కాబట్టి. తపస్వీనాం రణే శత్రుం హంతుమిచ్చామి రాక్షసాన్ పశ్యంతు వీర్యం ఋషయః సభ్రాతుర్మే తపోధనాః. ఓ తపోధనులారా, తపస్సులు చేసుకుంటున్నారు. ఇలా మీ శత్రువైన రాక్షసుల్ని చంపడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మా అన్నతమ్ములము మా బల పరాక్రమాలతో మీరు చూస్తుండగానే వాళ్ళని మేము హతమారుస్తాము అన్నాడు. తద్వా భయం చాపి తపోధనానాం ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన తపోధనిశ్చాపి సభాజ్యవృత్తః సుతీక్ష్ణమేవాపి జగామ వీర. స్థిరమైన ధర్మబుద్ధి గల వీరుడు పూజ్యుడు శ్రీరాముడు ఆ తపోధనులకి అభయం ఇచ్చాడు. తర్వాత ప్రభువారితో కలిసి సీతారామ లక్ష్మణులు ముగ్గురు మళ్ళీ సమేతంగా సుతీక్షణ మహర్షి దగ్గరికి బయలుదేరారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 6th సర్గ సంపూర్ణం.